మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు శ్రీ రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇల్లందకుంట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వారి పేరు మీద పూజ అర్చన కార్యక్రమం నిర్వహించి వారు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారతదేశ ప్రజల కోసం భారత్ జోడో న్యాయ యాత్రతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మణిపూర్ నుండి మహారాష్ట్ర వరకు భారతదేశ ప్రజలను నేరుగా కలుసుకొని దేశంలో నెలకొని ఉన్న ఆర్థిక సామాజిక అసమానతలను అనిచితిని తొలగించేందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేశారు। ఈ దేశం కోసం ప్రశ్నించే గొంతుకుగా మారారు। బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం ఆర్థిక సమానతలు మహిళల నిరుద్యోగుల యువత పక్షాన పోరాడే నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ మాత్రమే విద్యార్థుల నీట్ పరీక్ష అవకతవకలపై పోరాడే గొంతుకుగా మారారు। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ప్రజలందరికీ సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు। ఈ సందర్భంగా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీ జన్మదినాన్ని శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు। జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మండల కేంద్రంలో హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారి ఆదేశాల మేరకు మా ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని భారత్ జోడో న్యాయ యాత్రతో భారతదేశ ప్రజలను ఏకతాటి మీద నడిపించి దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాల యొక్క సమస్యలను తెలుసుకొని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు అదేవిధంగా మణిపూర్ నుండి గుజరాత్ వరకు పాదయాత్ర చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు రైతాంగానికి యువకులకు మహిళలకు దేశంలో నెలకొని ఉన్నటువంటి ఏదైతే అసమానతలు ఉన్నాయో వాటిని చర్చించి వారందరి కోసం తన ప్రాణాలను కూడా సైతం పక్కకు పెట్టి దేశం కోసం ముందుండి రొమ్ము విడిచి పాదయాత్ర చేసినటువంటి మా రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వారి పేరు మీద పూజ అర్చన కార్యక్రమాలు నిర్వహించి వారు ఆరోగ్యాలతో ఉండాలని ఘనంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో వేడుకలను చేయడం జరిగింది।